ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న కలెక్టరల్ కాన్ఫరెన్స్లో కొన్ని కీలకమైన విషయాల గురించి చర్చించారు. ఇందులో ప్రధానంగా డిఎస్సి నోటిఫికేషన్ గురించి, రెండవది తల్లికి వందనం గురించి, మూడవది అన్నదాత సుఖీభవ గురించి ఈ చంద్రబాబు నాయుడు గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్లో కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడి దీని గురించి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రానికి ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పారనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే డిఎస్సి విషయం, డిఎస్సి నోటిఫికేషన్ ఈ ఏప్రిల్ నెలలో ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే స్కూల్ ప్రారంభించే లోపే, ఈ జూన్ నెలలో స్కూల్ ప్రారంభిస్తారు, ఈ జూన్ నెలలో ప్రారంభించే లోపే ఏదైతే ఉపాధ్యాయ సీట్లు భర్తీగా ఉన్నటువంటి ఈ 16,000 పోస్టులు ఉన్నాయో, ఈ 16,000 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము, ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము, వెంటనే రిజల్ట్ అనౌన్స్మెంట్ చేస్తాము, సంబంధిత పోస్టులకి వెంటనే ఉపాధ్యాయ భర్తీని మొత్తం ఫుల్ఫిల్ చేస్తాము. ఖచ్చితంగా జూన్ నెలాఖరు లోపే ఈ 3 నెలల్లోనే ఈ ప్రక్రియ అంతా ప్రారంభం కాబోతూ ఉంది. డిఎస్సికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు అధైర్యపడొద్దు, మేము మీకు అండగా ఉంటాము, కలెక్టర్లు ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కీలకమైన విషయాల గురించి ఈ డిఎస్సి గురించి మాట్లాడారు. డిఎస్సికి సంబంధించిన విషయం మాట్లాడుతూ ఈ కలెక్టర్లు కూడా కొన్ని విషయాలు జారీ చేశారు. డిఎస్సి పరీక్షలు చాలా పకడ్బందీగా జరగాలి, చాలా భద్రతతో కూడినట్టుగా ఉండాలి, ఎటువంటి అవకతవకలు జరగకూడదు, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదు, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి కలెక్టర్లు కూడా కొన్ని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎలా ఉంటే ఇదే అంశం గురించి కొంతమంది బురద జల్లే రాజకీయాలు మొదలు పెట్టేశారు. వాళ్ళ గురించి మనం నెక్స్ట్ మాట్లాడదాం. రెండవది తల్లికి వందనం గురించి. తల్లికి వందనం గురించి కూడా ఏదైతే ఈ స్కూళ్ళు ప్రారంభించే లోపే, అది కూడా ఈ మే నెల ఆఖరికల్లా ప్రతి తల్లి ఖాతాలో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో అంతమంది పిల్లల యొక్క తల్లి ఖాతాల్లో వాళ్ళకి 15,000 రూపాయల చొప్పున అందరికీ డబ్బులు పడబోతూ ఉన్నాయి. ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఆ తల్లి ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున వాళ్ళ యొక్క ఖాతాలు జమ కాబోతూ ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైనా సరే ఈ మే నెలాఖరికి ఆ యొక్క పథకాన్ని కూడా అవలంబించబోతూ ఉన్నారు. అయితే ఇదంతా బాగానే ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక పని స్టార్ట్ చేస్తున్నా, లేదంటే ఒక అభివృద్ధి పనికి శ్రీకారం చుట్టబోతున్నా, చంద్రబాబు నాయుడు గారు నోట నుండి ఒక మంచి మాట బయటకు వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి ఉన్నారు కదా పేటీఎం బ్యాచ్, అసలు వీళ్ళని ఆపలేము. ముఖ్యంగా సాక్షి టీవీకి సంబంధించినటువంటి సాక్షి యాంకర్ ఏం మాట్లాడుతున్నాడంటే డిఎస్సీల గురించి చెప్పేటువంటి మాటలు వింటే అసలు ఏమన్నా కూడా అర్థం కావట్లేదు. డిబేట్ పెట్టేశాడు. ఈ ఇతను కలిపి ఇంకొకడు కేఎస్ ప్రసాద్, లంబో జంబో లాగి వీళ్ళిద్దరూ ఏదైనా సరే మీటింగ్ పెట్టేసి ఎంత దారుణంగా రియాక్ట్ అయ్యి మాట్లాడుతున్నారంటే, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారితో ఈ కలెక్టరల్ కాన్ఫరెన్స్ జరిగింది, కొన్ని కీలకమైన విషయాల గురించి మాట్లాడుకున్నారు. ఈ అభివృద్ధి పనుల గురించి వీళ్ళు చెప్పరు. దీని వెనక ఏదో రకంగా పొల్ల పెట్టి జరిగే మంచి పనికి అడ్డం పడేలా వీళ్ళు చేసే ప్రయత్నాలే తప్ప, అరే ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగబోతా ఉంది, ఇప్పుడు మనం ఎలాగో మంచి చేయలేదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి చేస్తూ ఉన్నారు, దానికి సపోర్ట్ ఇద్దామని చెప్పి ఈ రకంగా వీళ్ళు మాట్లాడరు. ఒక మంచి పని జరుగుతుందంటే చాలు వెంటనే తయారైపోతారు అంతే. ఈ రోజున కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనికి ఏదో ఒక రకంగా ఇబ్బంది కలిగించేలా ఈ యొక్క సాక్షి టీవీలు చేసేటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. దానికి తోడు ఈ కేఎస్ ప్రసాద్, నేను రాజకీయ విశ్లేషకుడిని, రాజకీయాల గురించి అపూర్వ అనుభవం ఉంది, నేను ఏదైనా చేస్తా, ఏదైనా మాట్లాడతా, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలవబోతా ఉన్నాడు, 2024లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధిస్తానని చెప్పి అప్పట్లో చాలా రకాలమైన మాటలు మాట్లాడేవాడు ఈ కేఎస్ ప్రసాద్, ₹5 బ్యాచ్. ఇక ఆ సాక్షి యాంకర్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇలాంటిది వీళ్ళిద్దరు కలిసి పెద్ద డిబేట్ పెట్టేసుకుని ఈ డిబేట్లో మాట్లాడేంటే ఇదిగో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వ్యతిరేకత వచ్చేసింది, దౌర్జన్యాలు పెరిగిపోయాయి, అరాచకాలు పెరిగిపోయాయి, ఏ పథకాలు లేవు, ఏ అభివృద్ధి లేదు, ఈ మాత్రం దానికి ముఖ్యమంత్రి అవడం అంటూ పెద్ద ఎత్తున వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటిది అసలు వీళ్ళు చేసేటువంటి వ్యాఖ్యలు చూస్తే అమ్మో, కూటమి ప్రభుత్వం ఈ 9 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి పని గురించి ఒక్కటైనా వీళ్ళు మాట్లాడతారండి? ఏ ఒక్కటి మాట్లాడరు. దీని మీద బురద జల్లే రాజకీయాలు చేయమంటే వీళ్ళు మాత్రం టక్కమని ముందుంటారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా అభివృద్ధి పని ప్రారంభించినా, ఏదైనా పథకం గురించి మాట్లాడినా వీళ్ళకి నిద్ర కూడా పట్టదు, మొసల కన్నీరు కారుస్తారు. చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తాయా, చంద్రబాబు నాయుడు గారి యొక్క కీర్తి ప్రతిష్టలు ఎక్కడ పెరిగిపోతాయని చెప్పి ఎంతసేపు చంద్రబాబు నాయుడు జపం చేస్తూనే చంద్రబాబు నాయుడు అది, చంద్రబాబు ఇది, చంద్రబాబు అటు అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయాలు చేయడం తప్ప ప్రజలకి వాస్తవాలు తెలియపరిచే రోజు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఎంతసేపు వాళ్ళ ఛానల్ చూసినా, వాళ్ళ పేటీఎం బ్యాచ్ చూసినా, ఇప్పుడు ఈ కేఎస్ ప్రసాద్ చూసినా కొంతమంది ఉంటారు ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచి పని గురించి ఒక్కడు కూడా బయటకు రానివారు.
9 నెలల్లో చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి ఒక్కడు కూడా బయటకు రానివ్వరు. ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల గురించి కూడా మాట్లాడరు. ఏదైతే పెన్షన్ల విషయమే చూడండి, 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి దశల వారీగా పెంచేవాడు కదా, కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అలా పెంచకుండా ఒక్కసారి ఇస్తున్నారు కదా అని చెప్పి ఈ అంశం మీద ఏనాడైనా వీళ్ళు మాట్లాడారా? ఇలాంటి ఏమి ఉండవు. ఉచిత గ్యాస్ సిలిండర్లే చూడండి, ఏదైతే దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తా అని చెప్పారు కదా, ఆ 3 సిలిండర్లు ఇస్తా ఉన్నారు, జరుగుతూ ఉంది. దీని గురించి ఏనాడైనా వీళ్ళు మాట్లాడారా? దీని గురించి కూడా వీళ్ళు మాట్లాడరు. ఎందుకంటే ఇవి సంక్షేమ పథకాలు, ఇవి అవలంబించారు, ఇవి కళ్ళకు కట్టినట్టు కనబడతా ఉన్నాయి. వీటి గురించి సాక్షి టీవీలో కనుక ప్లే అయితే ఏమవుద్ది? చంద్రబాబు నాయుడిని దేవుళ్ళలో కొలుస్తారని చెప్పి వాళ్ళల్లో వాళ్ళకే వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏనాడు అభివృద్ధి పనుల గురించి సంక్షేమ పథకాల గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ తిట్టమంటే క్షణాల్లో ముందుంటారు. నారా లోకేష్ గురించి ఏదైనా వార్త రాయమంటే క్షణాల్లో ముందుంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా తిట్టండి అంటే ముందుండే రకాలు ఎవరైనా ఉన్నారంటే ఈ సాక్షి టీవీ ముందుంటుంది. తర్వాత వీళ్ళకి సంబంధించిన పేటీఎం బ్యాచ్ రెడీగా ఉంటారు. వాస్తవాలు తెలియపరచని ప్రజలకి, అంతే తప్ప బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేసుకుంటూ కూటమి ప్రభుత్వం మీద లేనిపోని అపోహలు సృష్టిస్తే గతంలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయో చూశారు కదా. ఈ రాబోయే రోజుల్లో వచ్చే ఎలక్షన్లు ఉంటే కనీసం ఆ 11 సీట్లు కూడా రావు. రాబోయే రోజులు మీ పార్టీ అసలు ఉంటుందో ఓడదో కూడా మీ ఊహలకే వదిలేస్తా ఉన్నాం.